ప్రైజ్ ద లార్డ్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. జనవరి 20వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదండి, వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు మార్కెట్ ఎదురుగా. ఈ ఆరాధనలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకున్నారు. పలు దేశాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క మేలును పొందుకున్నారు. ఈ నూతన సంవత్సర కాలంలో నూతన ఆశీర్వాదములు మీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. కుటుంబాలతో రండి, దైవ దీవెనను పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి మీ అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. మీ అందరి కొరకు మేము ప్రతిదినము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని మేము నమ్ముతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం దేవుడు శ్రేష్టమైన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా. మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన చక్కటి వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తూ మనల్ని ఎంతగానో ఆత్మీకంగా బలపరుస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 44వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని శ్రేష్టమైన మరి మాట అండి. ఈ యొక్క మాటలు ఎవరి గురించి రాయబడినాయి అంటే, మరి ఇజ్రాయేలు ప్రజలను గురించి రాయబడిన మాటలు. ఇజ్రాయేలు ప్రజలు శ్రమలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, కన్నీటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారట దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి శ్రమను చూచాడని. మరి దేవుని బిడ్డలారా, అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నారంటే, నీ శ్రమను నేను చూచాను అని ప్రభు చెప్తున్నారు. అవునండి, మన దేవుడు ఎవరనంటే మనల్ని చూచే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు. కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కన్నీటి పరిస్థితుల్లో, శ్రమల్లో, మరి రోగాల మధ్యలో, అప్పులు అయిపోయిన పరిస్థితుల్లో, మరి అనేక నిందలు అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఎవ్వరు చూడక, బంధువులు అనేవారు ఉన్నా, స్నేహితులు అనేవారు ఉన్నా, తోబుట్టులు అనేవారు ఉన్నా, ఎవ్వరు ఉండినా కూడా మరి ఎంత బలగా ఉన్నా ఎవ్వరు మిమ్మల్ని చూడట్లేదేమో, ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోక బాధపడుతున్నారేమో, కృంగిపోయి ఉన్నారేమో. అరే, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఎవ్వరు నన్ను చూడట్లేదు, నా కష్టాలు, నా బాధలను గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు అని మీరు అనుకుంటూ కృంగిపోయి ఉన్నారేమో. ప్రియ దేవుని పిల్లలారా, మరి కానీ నీ దేవుడు నిన్ను చూసే దేవుడే అన్నాడు. ఎవ్వరు నిన్ను చూసినా చూడకపోయినా ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వెంత కష్టపడుతున్నావో, నీ శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి, నీ యొక్క మరి జీవితంలో ఉన్న లోటును బట్టి నువ్వెంత కష్టపడుతున్నావో, నిరుద్యోగ సమస్యను బట్టి, ఆర్థికపరమైన పోరాటాలను బట్టి, జీవితంలో ఎదురవుతున్న అవమానాలను బట్టి, మరి నీకు ఉన్న కోర్టు కేసులను బట్టి అనేక రకాల శ్రమలు నువ్వు అనుభవిస్తూ ఉంటే మరి నీ దేవుడు నన్ను చూస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలను కూడా వారు శ్రమ పడడం చూసి దేవుడు వారికి సహాయం చేశాడు. వారికున్న శ్రమ నుంచి వారికి విడుదలిచ్చాడు, వారి కష్టాలను తొలగించాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ శ్రమలో నిన్ను ఉంచడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నా దేవుడు కూడా నన్ను చూడట్లేదు, ఆయన కూడా నన్ను పట్టించుకోవట్లేదని నువ్వు ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, బాధపడుతున్నావేమో నాన్న, ఆయన ఎప్పుడు మనల్ని చూస్తాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా ప్రాణ బాధలను నువ్వు దృష్టించి ఉన్నావు, నేనెంత బాధలు అనుభవిస్తున్నాను,
ఎంతో శ్రమలో ఉన్నాను అయ్యా, నా ప్రాణ బాధలన్నీ కూడా నువ్వు దృష్టించి ఉన్నావు అయ్యా అని దావీదు మాట్లాడుతున్నారు. అవును కదా, ఆయన మనల్ని చూస్తాడండి. ఎందుకనంటే నిన్ను ఆయన స్వరక్తం ఇచ్చి కన్నాడు గనుక, ఆయన బిడ్డవు గనుక, ఆయన సొత్తువు గనుక, మనం ఆయన సొత్తం కనుకండి. మనం కష్టపడుతుంటే, మనం శ్రమ పడుతూ ఉంటే ఆయన దాటి వెళ్ళిపోలేడు. ఆయన మనల్ని చూస్తాడు, మనల్ని పట్టించుకుంటాడు. మరి గడిచిన కాలం అంతా కూడా నువ్వు ఎంత శ్రమ పడ్డావో, ఎన్ని నిందలు అనుభవించావో, ఎంత పోరాటంలో ఉన్నావో, ఎంత రోగాలు తలముటిస్తున్నావో అన్నీ చూస్తున్నాడు దేవుడు. ఆయన నిన్ను పట్టించుకుని, ఆయన నీ శ్రమనంతా కూడా చూసి నీ శ్రమలో నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. నీ కష్టాలన్నీ కూడా ఆయన తీర్చిపోతున్నాడు. ఆయన చూస్తే చాలు నీ పరిస్థితులు మారిపోతాయి. ఆయన దృష్టి ఎవరి మీదకి వస్తుందో వారికి ఉన్న ప్రతి సమస్యలు పరిష్కరించబడతాయి. చూడు, ఇశ్రాయేల్ ప్రజలను ఆ శ్రమను చూసినప్పుడు వారి కష్టాల నుంచి వారు విడుదల పొందుకున్నారు. అలాగే నీ దేవుడు నీ శ్రమ కాలంలో నిన్ను చూస్తున్నాడు. నీకున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నీకు విడుదల రాబోతుంది. అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా మారబోతున్నాయి. నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. దేవుని బిడ్డ, మనుషులు చూడడం కాదు కానీ దేవుడు నిన్ను చూశానంటున్నాడు, ఈ శ్రమను చూశానంటున్నాడు ప్రభు. ఆ శ్రమలో నుంచి నిన్ను తప్పించబోతున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? మన దేవుడు చూచే దేవుడని, ఆయన ఎల్రోయిగా ఉన్నాడని మరి నమ్ముతావా? మరి యేసయ్యా, నా శ్రమను చూడలేదనుకున్నా, కానీ నా శ్రమను చూసి నా పరిస్థితులు మార్చబోతున్నందుకు నీకు వందనాలు యేసయ్యా అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం మరి రిసీవ్ చేసుకున్నారు, ఈ మాటను ఎంతమంది నమ్మి ఉన్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాక్యం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు అయ్యా. మా శ్రమను నువ్వు చూసే దేవుడు ఉన్నావు అయ్యా. ఇజ్రాయేలు ప్రజలు శ్రమలో ఉండడం నువ్వు చూసావు. వారికున్న శ్రమలో నుంచి వారిని నువ్వు తప్పించిన దేవుడు, విడిపించిన దేవుడు, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ వాగ్దానం వింటున్న బిడలు అయ్యా, ఇది వరకున్న కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ప్రభా వారిని పట్టించుకోక అయ్యా ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉన్నారు అయ్యా. కానీ మీరు అన్నారు, ఎవరు చూసినా చూడకపోయినా నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీ శ్రమలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను చూస్తున్నాను చెప్పావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. వారికున్న శ్రమలో మీరు వారిని చూసి వారికున్న బాధల నుంచి నువ్వు విడిపిస్తున్నందుకు వందనాలు. అవునయ్యా, మా శ్రమలో మమ్మల్ని చూసి విడిపించే దేవుడుగా, తప్పించే దేవుడుగా, రక్షించే దేవుడుగా, కాపాడే దేవుడుగా ఉన్నందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, ప్రతి వారి జీవితంలో మేలులతో నింపండి ప్రభా. వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగించండి నాయన. వారికి ఉన్న కష్టాలన్నీ తొలగించి వారిని ఆశీర్వాదంలోకి నడిపించండి. అప్పుల బాధల నుంచి యేసునామములో విడుదల కలుగును గాక, రోగాల నుంచి విడుదల కలుగును గాక అయ్యా. కుటుంబాల్లో నెమ్మది కలుగును గాక అయ్యా. తండ్రి, శాంతి సమాధానం అనుగ్రహించబడును గాక. నింద వేదన కొట్టివేయబడును గాక. కోర్టు కేసులు విజయం వచ్చును గాక తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని నిండుగా ఆశీర్వదించి దీవెనలతో నింపండి నాయన. ఈ దినమంతా నీ ప్రెజెన్స్ మాతో ఉంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.